ఫ్రెండ్స్, అసలు బిగ్ బాస్ హిస్టరీనే ఒకటి చెప్పుకోవాలి. ఏంటి అంటే ప్రతి సీజన్లో ఓటాపిల్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. కానీ ఈ సీజన్లో ఆడియన్సే బిగ్ బాస్ షోలకు పోయారు. నిజంగా హిస్టరీ ఈ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చూసినా కానీ ఏసారి కూడా లోపలికి వెళ్ళలేదు ఆడియన్స్. ఈ బిగ్ బాస్ 9 అట్లా ప్లాన్ చేసారు, ఆడియన్స్ లోపలికి పోయారు. అయితే ఓటాపిల్ చేయడానికి ప్రతి సీజన్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఓటాపిల్ డైరెక్ట్ ఆడియన్స్తోనే చేస్తున్నారు. అంటే కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ తీసుకొని బిగ్ బాస్ షోలకి పంపించారు ఓటింగ్ యాపిల్ గురించి. నిజంగా బిగ్ బాస్ నేను ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా ప్లాన్ చేస్తారో తెలియదు, కానీ అంత గందరగోళంగా తికతమక ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆడియన్స్ లోపడిపోవడంతో? అయితే ఆడియన్స్ లోపడిపోవడంతో ఏమవుతుందంటే కొద్దిగా ఇంటిస్తారేమో అనిపిస్తుంది. అంటే మీ పొజిషన్ ఏంది అని నాకు అదే ఆ ఫీలింగ్ ఉంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఆడియన్స్ లోపడిపోవడం, బిగ్ బాస్ షోలో పోవడం? కింద కామెంట్ చేయండి. కానీ బిగ్ బాస్ హిస్టరీనే ఇది ఒక ట్రెండ్, ఆడియన్స్ లోపడిపోవడం. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే కొద్దిగా బాగానే అనిపిస్తుంది. ఉన్న అంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి 9 వరకు ఉన్నా కానీ ఇలాంటి కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి కదా. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. కానీ చరిత్రలనే రాసి పెట్టుకోవచ్చు బిగ్ బాస్ 9 ఆడియన్స్ లోపడి పోయారు అనేసి కదా. బాయ్.